నాటుకోడి అని నార్మల్ కోడి ఇచ్చేసారు. ఫస్ట్ టైం మోసపోయా. అసలు ఏమైందంటే ఎప్పటి నుండో నాటుకోడి తినాలని ఫుల్ అనిపిస్తూ ఉంది. యూఎస్ కి వచ్చాక ఒక్కసారి కూడా నాటుకోడి తినలేదు. వీళ్ళు ఇక్కడ నాటుకోడిని కంట్రీ చికెన్ అంటారు. ఆ ఓడికే మోసపోయా. ఇండియన్ గ్రాసరీ షాప్స్ లో దొరుకుతాయి కానీ మటన్ కన్నా ఎక్కువ రేట్ ఉంటుందని ఎప్పుడు తీసుకోలేదు. ఇవాళ హెచ్ మార్ట్ అనే ఇంటర్నేషనల్ స్టోర్ కి అయితే వెళ్ళాం. అక్కడ ఫ్రోజన్ సెక్షన్ లో కంట్రీ చికెన్ అని ఉంది. అండ్ పర్ ఎల్బీ కాస్ట్ $4 ఉండేసరికి అటు ఇటు కూడా ఆలోచించకుండా ఈ కోడ్ అయితే పట్టుకొచ్చేసా. అప్పటికి కొంచెం డౌట్ వచ్చింది, నాటుకోడి బై ఇంత పెద్దగా ఉండదు కదా అని. మళ్ళీ ఎందుకో కంట్రీ చికెన్ అని అంత క్లియర్ గా రాశారు దానిపైన, ఎందుకు మోసం చేస్తారులే అనిపించి తీసుకునేసా. ఎక్కడో ఒక సైడ్ అయితే ఇంకా హోప్ ఉంది ఇది నాటుకోడే అని. చూద్దాం దీని ఫైనల్ అవుట్పుట్ అండ్ టేస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుందో. మరి మన సైడ్ నాటుకోడిని ఇలా ఉప్పు పసుపు రాసి కట్టెల పొయ్యి మీద కాలుస్తారు కదా, మాకు ఇక్కడ ఆప్షన్ లేక ముందుగా అయితే పసుపు అని ఉప్పు రాసుకునేసా. దీన్ని ఇప్పుడు ఎలా కాల్చాలరా బాబు అని ఆలోచిస్తుండగా అప్పుడే మాకు ఇక్కడ ఓవెన్ ఇచ్చారుగా అని వెలిగింది. ఈ ఓవెన్ లో కేక్స్ నుండి చికెన్ వరకు అన్ని బేకన్ బ్రాయిల్ చేసుకోవచ్చు. నేను ఇంతవరకు ఎప్పుడు ఈ ఓవెన్ అయితే వాడలేదు. దోస పెనాలు మామూలు కొన్ని సామాన్లు స్టోర్ చేసుకునే దానికి తప్పించి ఫస్ట్ టైం ఈ ఓవెన్ వాడి కోడ్ అయితే అందులో కాల్చబోతున్నా. దానికి ఈ ట్రే అయితే పట్టుకొచ్చేసా. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఏమైందో ఈ కోడి అని. ఇంతకీ మీకు ఈ కోడిని చూస్తుంటే ఏమనిపిస్తుంది, నాటుకోడా నార్మల్ కూడా కమెంట్ చేసేయండి ఆ లోపు.